ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇప్పుడు నేను ఓహెచ్పి షీట్ పైన రౌండ్గా గ్లూ అప్లై చేసి 4mm రౌండ్ గ్లాస్ కుందన్స్ని స్టిక్ చేస్తున్నా. ఇక్కడ నేను 8 కుందన్స్ని స్టిక్ చేస్తున్నా రౌండ్గా. గుర్తుపెట్టుకోండి, 4mm గ్లాస్ కుందన్స్నే యూజ్ చేయండి. 3mm అయితే చిన్నగా అయిపోతాయి. నెక్స్ట్ నేను మళ్ళీ కొంచెం మిడిల్లో ఇంకా కుందన్స్ సైడ్లో లోపల సైడ్ నేను గ్లూ అప్లై చేసి దెన్ ఆఫ్టర్ డ్రాప్ షేప్ కుందన్స్ని యూజ్ చేస్తున్నా. మిడిల్లో నేను డ్రాప్ షేప్ కుందన్స్ని స్టిక్ చేసుకుంటున్నా. గుర్తుపెట్టుకోండి, తిలక కుందన్స్ కాదు, డ్రాప్ షేప్ని యూజ్ చేయండి. నెక్స్ట్ నేను మిడిల్లో కొంచెం గ్లూ అప్లై చేసి పింక్ కలర్ రౌండ్ 3mm కుందన్స్ని యూజ్ చేస్తున్నా. మనం సైడ్లో అంటించినవి 4mm, మిడిల్లో నేను యూజ్ చేసింది 3mm పింక్ కలర్ కుందన్ని యూజ్ చేశాను. ఇలాగే ప్యాచెస్ని అన్నిటినీ రెడీ చేసుకోండి. నేను బ్యాంగిల్కి థ్రెడ్ ఎలా ర్యాప్ చేసుకుంటానో ఒక వీడియో పోస్ట్ చేశాను, చూడండి. నేను వీటిని 1 డే మొత్తం డ్రై అవ్వనిచ్చాను. నెక్స్ట్ ఇక్కడ నేను కట్ చేస్తున్నా. నేను ఫస్ట్ సీజర్తో కట్ చేసుకుంటున్నా. మీరు కావాలంటే ట్రిమ్ చేసుకోవచ్చు, అగరబత్తితో ట్రిమ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ నార్మల్గా కట్ చేస్తున్నాను అనమాట. ఇవి ప్యాచెస్ కాబట్టి మీరు స్టిక్ చేస్తుంటే అవి ఊడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి నేను గ్లూ అప్లై చేసిన తర్వాత మన ప్యాచ్ని కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తున్నాను అనమాట. బ్యాంగిల్ లోపలికి ఆ గ్లూ అనేది పోయి నెక్స్ట్ ఈ ప్యాచ్కి గట్టిగా స్టిక్ అవుతుందని నేను అట్లా కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తున్నాను అనమాట. మీకు ఈ కుందన్స్ ఊడిపోతాయి అనే డౌట్ ఉండొచ్చేమో. అసలు చాలా స్టిఫ్గా చాలా గట్టిగా ఉన్నాయి అనమాట. అట్లా ఏమీ ఊడిపోవు. నెక్స్ట్ నేను ఇక్కడ బ్యాంగిల్ మొత్తం గ్లూ అప్లై చేసి ఈ ప్యాచెస్ని స్టిక్ చేస్తున్నా. ఇది బ్యాంగిల్స్ డ్రై అయిపోయినాక వీడియో.